అడ్డొచ్చేదెవడ్రా, దొరికినంత దోచుకో. అవును, ఇప్పుడు దుందుబి నది సాక్షిగా ఇస్కాసురులు పాడుతున్న రాగం ఇది. అధికారుల కళ్ళ ముందే అందరూ చూస్తుండగానే నది గర్భాన్ని నలిపేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి రాత్రి పగలు లేకుండా వందలాది ట్రాక్టర్లతో ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా నది ఒడ్డుననే భారీ ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేసి ఇసుకను పిసికేస్తూ కాసుల కకృతి తెరలేపారు. ఈ అక్రమ దందా వెనక ఉన్నది ఎవరో తెలుసా? ఇంత జరుగుతున్న మైనింగ్ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దుందుబి నది తీరంలో అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా చూసేద్దాం. దుందుబి నది ఒకప్పుడు వేలాది ఎకరాలకు జీవనాధారం. కానీ ఇప్పుడు ఇసుక మాఫియా పాలిట బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రవాణా పర్యావరణాన్ని కల్తీ చేస్తుంది. నదిలో ట్రాక్టర్లను నిలిపి మోటార్ల సహాయంతో నీటిని లాగి ఇసుకను ఫిల్టర్ బెడ్లపై పిసికేస్తున్నారు. కంటికి కనిపించిన ఇసుక నల్ల తోడేస్తూ హైదరాబాద్, మహబూబ్ నగర్ వంటి మహానగరాలకు బ్లాక్ మార్కెట్లో కూడా తరలించి కోట్లు గడిస్తున్నారు. ఈ అక్రమ ఫిల్టర్ దందా వల్ల దుందుబి నది చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. వ్యవసాయ బావుల్లో చుక్క నీరు లేక బోర్లు ఎండిపోతుండటంతో చేతికొచ్చిన పంటలు కూడా కళ్ళ ముందే ఎండిపోతున్నాయి. ఎలినోతో వర్షాలు లేక రైతులు ఆవేదన పడుతుంటే అక్రమాసురులకు, ఇసుకాసురులకు ఇది ఒక పెద్ద దందాగా మారిపోయింది. దుందుబి నదిలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక దందా రాత్రి పగలు తేడా లేదు. అక్రమ ఇసుక ఫిల్టర్లు, ఇసుకను పిసికేస్తూ కోట్లు గడిస్తున్న ఇసుకాసురులు, రైతుల ఆవేదన, అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఎండిపోతున్న పంటలు. చూసేయండి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఫ్రమ్ కుర్వగడ్డపల్లి దుందుబి నది. విశేషం ఏంటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల అండదండలతోన ఈ వ్యాపారం 3 పువ్వులు 36 కాయలుగా సాగుతుంది. ఎందుకోసమంటే అక్కడ వాళ్ళు చెప్పింది ఇవి మా వాళ్ళవే, మా వాళ్ళు చెప్పారు, మా ట్రాక్టర్లే. ప్రముఖంగా ఆల్వాన్పల్లి, కుర్వగడ్డపల్లి, గంగాపూర్కు చెందిన బడా కాంగ్రెస్ నాయకుల, బీఆర్ఎస్ నాయకుల ట్రాక్టర్లు, బండ్లే ఉండడం విశేషం. నేను గెలిస్తే అక్రమ ఇసుకను అరికడతా అన్నారు గతంలో ప్రస్తుత శాసనసభ్యుడు. మరి ఇప్పుడు ఈ అక్రమ ఇసుక కనబడట్లేదా? లేదంటే ఇసుక వ్యాపారం చేసింది మనవారే అని వదిలేస్తున్నారా? పెరుమల్ల కెరక. ఓ అధికారులారా, నాయకులారా, మీరు ఇప్పటికైనా దుందుబి నదిలో అక్రమ ఇసుక అరికట్టండి, భూగర్భ జలాలను, రైతులను కాపాడండి అని జేసీఎల్ న్యూస్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తం గడ్డపారలతో ఒకప్పుడు చేతులతో ఇసుకెత్తే కండిషన్ నుంచి ఇప్పుడు ఇసుక కొట్టుకునే ట్రాక్టర్లు మొత్తము గడ్డపారలతో తవ్వి జూమ్లో చూసుకోవచ్చు. వాళ్ళు ఏకంగా గడ్డపారలు తీసుకొచ్చి ఇసుక ఎలా తవ్వుతుంటారు, మన భూమిని తవ్వినట్లు తవ్వుతూ ఉన్నారు. దీనికి మైనింగ్కు రూపాయి ట్యాక్స్ కట్టరు, తర్వాత రెవెన్యూకు కూడా రూపాయి ట్యాక్స్ కట్టరు వీళ్ళు. దాంతోపాటు అంటే ఇటు ప్రభుత్వ ఖజానాకు బొక్క, తర్వాత ఇటు పర్యావరణం నాశనము, ఇటు మళ్ళీ వచ్చేసేసి పంటలు పండవు, బోర్లలో నీళ్ళు లేవు. ఆల్రెడీ ఎలినో పేరుతోన ఇప్పటికి వర్షాలు లేక రైతులు మస్తు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ అక్రమ ఇసుక అంటే ఈరోజు స్మగ్లర్స్ అనొచ్చు. పుష్ప సినిమాలో వాళ్ళు గంధం చెక్క స్మగ్లింగ్ చేస్తే వీళ్ళు బాజాబ్తా పట్టపగలు రాజకీయ నాయకుల అండదండలు, మరి ఉన్నత అధికారుల సహకారం ఏముందో తెలియదు. కానీ ఇసుక అక్రమ రవాణా అనేది ఆపే దానికైతే ప్రభుత్వాలు ముందుకైతే రావట్లేదు. దీనికి ఆల్టర్నేట్గా ఏముందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. కానీ ఓకే, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. అన్న ఏ ఊరన్నా మీరు? అన్న ట్రాక్టర్ ఏ ఊరిదన్నా? ట్రాక్టర్ ఏ ఊరిది? గంగాపూర్దా? ఏం పేరు అన్న? ఇప్పుడు మైనింగ్లో తను పర్మిషన్ తీసుకొని కొడుతుర్రా ఎట్లా కొడుతుర్రా అనేది? అంటే పర్మిషన్ తీసుకొని కొడుతురా లేదంటే ఎట్లా కొడుతురా అంటే ఇసుక? ఇక్కడ చూసారు కదా, వీళ్ళు గంగాపూర్ వాళ్ళు అంట, వాళ్ళే చెప్తారు. ఓకే, మైనర్లు వాళ్ళకి లైసెన్సులు కూడా ఉండవు. అక్కడ చూసారు కదా, మైనర్లు వాళ్ళకి లైసెన్సులు కూడా ఉండవు, బండ్లకి ఇన్సూరెన్సులు ఉండవు, బండికి నెంబర్ కూడా ఉండదు. క్లారిటీగా చూసుకుంటే ఇంకా బండికి నెంబర్ కూడా లేదు. చూడు, ఇంకా ఈ అన్ని డిగ్రీలో చూపిస్తా, బండికి నెంబర్ ఉండదు, బండికి నెంబర్ కూడా ఉండదు. ఇంకొకటి నీళ్లు బయటికి కొట్టి కూడా ఇసుక తీస్తారు. చూడు, అక్కడ నీళ్లు బయటికి కొట్టి వేరే దగ్గర కొట్టేసేసేసి కూడా ఇసుక తీస్తారు. చూడండి, ఇది పరిస్థితి. అసలు
ఒక సామాజిక మాధ్యమంలో పనిచేసే ఒక రిపోర్టర్ని ఈ రేంజ్లో గ్రౌండ్కి వచ్చి ఇంత చేస్తుంటే మరి చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ అక్రమ ఇసుక మీద ఉక్కుపాదం చెప్పని స్థానిక శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి గారు చాలా కాలం చెప్పారు, నేను ఇసుక ఆపుతా, నేను ఇసుక ఆపుతా, నేను ఇసుక ఆపుతా. ఇసుక ఎక్కడ ఆగింది సార్? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇట్లకే చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు అందరు సర్పంచులు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీ వాళ్ళు ఇక్కడ అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఉంటే మీరు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు సార్? పర్యావరణం నాశనం చేసుకోవడం కాదు, దోచుకుంటున్నారు సార్, ఏకంగా దోచుకుంటున్నారు సార్. దుందుబి నది ట్రాక్టర్లకు నెంబర్లు కూడా ఉండవు చూడు సార్. వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉన్నాయా, నెంబర్లు ఉన్నాయా? ఏముండవు చూడండి, ట్రాక్టర్లకు నెంబర్లు కూడా ఉండవు. దాన్ని మరి మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? మీరు ఎట్లా కేసులు చేస్తారు సార్? వచ్చి వాళ్ళ దగ్గర వివరాలు అడుగుదామంటే కాంగ్రెస్ లీడర్ల పేర్లు చెప్పి పారిపోతున్నారు. కొందరు కాంగ్రెస్ వాళ్ళ పేర్లు చెప్తారు, కొందరు బీఆర్ఎస్ వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నారు. ఇంత దొంగెవడు దొరెవడు అర్థం అవ్వట్లేదు. చూసారు కదా, ఒక్కరిని వచ్చి కలుగులో పొగ పెడితే ఎలకలు పోయినట్లు ఒక్కొక్క ట్రాక్టర్ ఎట్లా వెళ్ళిపోతుందో చూసారు కదా. ఇది గ్రౌండ్లో ఇప్పుడు ఆ మీనామరం గుడి పైన దగ్గర గుడికి ఈక్వల్గా మట్టి ఉండేది. పరిస్థితి ఏమైపోయిందంటే ఈ రేంజ్కు దిగజారిపోయింది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఒక టాస్క్ ఫోర్స్ టీంను పెట్టి ఇట్లకెళ్ళి ఉన్న ప్రతి ట్రాక్టర్ని, అంటే వాళ్ళు వ్యవసాయం కోసం పేరు మీద తెచ్చుకొని ఇట్లా కమర్షియల్ మీద చేయడం అయితే కరెక్ట్ కాదని స్థానికులు కోరుకుంటున్నారు. కనీసం ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసిన దాంట్లో పావు వంతన అధికారులు చేయలేదని సమాజం ప్రశ్నిస్తుంది సార్. ఇప్పటికైనా మీరు చలనం తెచ్చుకొని స్పందిస్తారని కోరుకుంటున్నాను సార్. దీనిపైన కూడా ప్రజలు కూడా చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే పంట పొలాల వాళ్ళు కూడా మీరు స్పందించి ఈ ఇసుక వాళ్ళను చూశారు కదా, వీడు ఏడబోతాడో అటాక్ చేద్దామా అనే కాన్సెప్ట్లో సందులో నిలబడి వెయిట్ చేస్తున్నారు. అంతే లీడర్స్ నన్ను చూసేసి ఆ గోడచాటుకి వెళ్ళిపోయారు కొందరు లీడర్సు. ఓకే, ఇది పరిస్థితి గ్రౌండ్లో. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇసుకను కాపాడాలి. ఇసుక వచ్చేసేసి నీళ్లు ఒకప్పుడు దుందుబి నీళ్లు జర్చర్ల మొత్తం తాగేది. ఈ నీళ్లు తాగిన వాళ్ళందరూ ఎంతో ఆరోగ్యకరం ఉండేది. ఇప్పుడు మొత్తం ఫిల్టర్ వాటర్ తాగుతూ రోగాలు తెచ్చుకుంటున్నాం. ఈ నీళ్ళలో ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉండేది, ఎన్ని ఖనిజ లవణాలు ఉండేటివి. అట్లాంటిది చూసారు కదా. ప్రస్తుతం అయితే ఇది పరిస్థితి. మరి అధికారులు నిద్రమత్తు వీడి ఈ లంచాలని నేను డైరెక్ట్గా అనలేదు, ఎందుకంటే నేను సాక్ష్యం పట్టుకోలేను. ఎందుకోసం అంటే కొందరు అధికారులు డైరెక్ట్గా జడ్చర్లలో డైరెక్ట్గా ఇసుక ఆర్డర్లు మాట్లాడి పైసలు వసూలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కొందరు మనకు వాట్సాప్లో పోస్ట్ చేసారు. దాన్ని బేస్ చేసుకుని వచ్చిన అధికారులే స్వయంగా గంగపూర్ గడ్డ దగ్గరికి వచ్చి ఏడ లోడ్ ఆన్ చేయాలి, ఎన్ని పైసలు ఇస్తారు అనేది క్లారిటీగా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కొద్దిగా సుమోటగా తీసుకోండి. ఒక ట్రాక్టర్ పైన ఇంకో ట్రాక్టర్ వచ్చేసేసి ఆడ లోడింగ్ చేస్తున్నాం. అక్కడ చూడండి, మనం గ్రౌండ్లో ఆడ చూసుకుంటే ఆడ కరెక్ట్గా కనబడుతుంది కదా, నీళ్లు బయటికి కొట్టి మరీ ఇసుకను బయటికి తీస్తూ ఉన్నారు. నీళ్ళు బయటకు ఆడ ట్రాక్టర్లు అక్కడ ఆపుకున్నాయి చూడండి.